ఈ 11 రోజుల నుండి భగవంతుడు అంటే ఏంటి, అంతటా నిండి ఉన్న భగవంతుడు ఎట్లా మనకి మార్పు అంటే సృష్టిలోనికి ఎట్లా వచ్చాడు అని 10 దశలుగా ఆయన ఏ విధంగా ఉన్నారని తెలియజేస్తూ వచ్చారు. మనం ఇప్పుడు మొదటి 4 దశలు పూర్తి చేసుకుని 5వ దశలోకి వచ్చిన భగవంతుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పూర్తిగా కదలిక లేని భగవంతుడిలో కదలిక మొదటి ప్రేరణగా, ఆది ప్రేరణగా లెహర్ అనే పదంతో చెప్తూ వచ్చారు. ఈ ఆది ప్రేరణ మూలంగా కదలికతో చైతన్యము ఎరుక లేని స్థితిలో ఉన్న భగవంతుడు కొద్దిగా చైతన్యము ఏర్పరచుకుంటూ కొద్దిగా ఎరుకతో ఆ కదలికలు బయలుదేరుతూ సృష్టికి అనుకూలంగా తయారవుతూ ఉన్న భగవంతుడి గురించి చెప్పుకున్నాం. అక్కడి నుంచి సృష్టిలోనికి రావటానికి ముందు గ్యాస్ పదార్థాలు అంటే వాయు పదార్థాలు లాంటివి తయారవుతూ ఉన్నాయని అలాగా మనం నెమ్మదిగా చెప్పుకొని వచ్చాం. రూపం ఉంటే తప్ప అనుభవం ఉండదని, అనుభవం కావాలి అనుకోవడానికి కారణం సంస్కారాలే అని, సంస్కారాలు అనుభవించాలి కనుక రూపం కంపల్సరిగా కావాల్సి వచ్చింది అని చెప్తూ వచ్చారు. స్థూల రూపాలు కావాలి కనుక దానికి అనుకూలంగా ముందు వాయు రూపాలు అంటే గ్యాస్ లాంటి పదార్థాలు తయారవుతూ వచ్చాయని, అది నెమ్మదిగా పూర్తిగా స్థూల రూపాలకు వచ్చే వరకు మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. ఇంక ఈరోజు గత రూపము యొక్క అవశేషములైన సంస్కారముల వలననే ప్రస్తుత రూపము తయారగును. గత రూపములు అంటే ఇదివరకు ఏ రూపాలైతే మనకి ఉన్నాయో ఆ రూపాల తాలూకా సంస్కారాల వల్లనే ప్రస్తుత రూపం తయారవుతుంది అని చెప్తున్నారు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చెప్పుకున్నాం మనం నిన్న మొన్న కూడా. అంటే మనం ఏదైనా కొన్ని లక్షణాలే అవ్వచ్చు, కొన్ని గుణాలే అవ్వచ్చు, మనం పాత జన్మల్లో ఏదైతే పూర్తి చేసుకున్నామో సంతృప్తి అయిపోయిందో ఆ సంస్కారం రద్దయిపోతుంది. ఏదైతే పూర్తి కాలేదో కోరికగా మిగిలిపోయిందో అది మళ్ళీ జన్మకి సంస్కారంగా వస్తుంది. వచ్చినప్పుడు దానికి అనుకూలమైన శరీరం తీసుకోవటం, దానికి ఆ పరిస్థితులకి ఆ కోరిక ఎట్లా తీర్చుకోగలుగుతాము, ఎవరి దగ్గర ఎవరు తల్లిదండ్రులు అయితే నేను అనుకున్న పని పూర్తవుతుంది అనేలాగా మనం తల్లిదండ్రులను కూడా ఎంచుకొని ఆ అవకాశం ఆ విధంగా ఉండేలాగా జన్మ తీసుకోవటం. రూపాలు కూడా మారుతూ ఉంటాయి. ఎప్పుడు మానవ రూపం అని కాదు, ఇక్కడ ఇంకా మానవ రూపం అనే చెప్పేయట్లేదు. ఏ లోకంలోనైనా జన్మ తీసుకునే అవకాశం ఉంది కనుక ఎక్కడైనా కానీ మనకు అవసరం ఆ పాత సంస్కారానికి అనుకూలంగానే అది సంతృప్తి పడిపోయినప్పుడు ఇక అక్కడ రద్దు అయిపోతూ ఉంటుంది. సంతృప్తి కానప్పుడు మళ్ళీ జన్మ తీసుకొని అది రద్దు చేసుకోవటం జరుగుతుంది ఆ సంస్కారం. ప్రస్తుత రూపం తయారగును. ఈ ప్రస్తుత రూపం ద్వారా గత రూపం యొక్క సంస్కారములు ఖర్చు అగుచూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రూపాలతో ఉన్నాము అంటే పాత సంస్కారాలతో వచ్చాము. అందుకనే పుట్టిన దగ్గర నుంచి మనకి ఇష్టాలని అయిష్టాలని కొన్ని కోరికలని ఉంటానే ఉంటాయి. ఎందుకంటే పాత సంస్కారాలే మన లోపల నుంచి ప్రేరణ ఇస్తూ ఉంటుంది. ఇది కావాలి కదా కొనుక్కో, నీకు ఇష్టం కదా కొనుక్కో అని. అప్పటి వరకు నాకు తెలియని విషయం, అప్పటి వరకు మొదటిసారి ఎవరినో చూస్తున్నా ఇష్టం ఏర్పరచుకుంటాము, మొదటిసారి చూసినా నచ్చకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదంతా పాత సంస్కారం లోపల ఉండటం వల్ల మనం దానికి అనుకూలంగానే ఇప్పుడు నడుచుకుంటూ ఉన్నాం ఈ రూపంతో కూడా. అలా పూర్తి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, మనకు తెలియకుండానే కొన్ని సంవత్సరాల క్రితం పూజలు ఎక్కువగా చేసిన వాళ్ళు అక్కడ సంతృప్తి పడిపోయి సంస్కారం రద్దు చేసుకుని మళ్ళా ధ్యాన మార్గం అని ధ్యానాల్లో కొన్నాళ్ళు ఉండి ధ్యానం కూడా సంతృప్తి పడి జ్ఞాన మార్గంలోకి వచ్చి జ్ఞానాన్ని పట్టుకుని వెళ్తున్నారు. అంటే ఒక సంతృప్తి కలిగే వరకు ఆ సంస్కారం రద్దు అవ్వదు. అది రద్దు కావాలి కనుక జ్ఞానం కూడా చాలా అవసరం. జ్ఞానంతో పాటుగా తెలుసుకుని రద్దు చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే భగవంతుడు తన దివ్య స్వప్నంలో సృష్టి యొక్క వస్తుజాలముతో సహచరించుచు, అంటే ఇక్కడ భగవంతుడు తన దివ్య స్వప్నం ఏంటది? సృష్టే. ఏదైతే సృష్టి జరగడానికి సిద్ధమైందో అది ఆయనకి స్వప్నము, దివ్య స్వప్నము భగవంతుడికి. సృష్టి యొక్క వస్తుజాలముతో సహచరించుచు వాటితో తాదాత్మ్యత
చెందుట ద్వారా దివ్య స్వప్నంలో చిక్కుకున్నాడు. అంటే మనం చూడండి, మనం కూడా పడుకున్నప్పుడు స్వప్నంలోనికి వెళ్ళక ముందు అలా నిద్రలోకి వెళ్తూ వెళ్తూ ఉంటాము, స్వప్నం వస్తుంది. స్వప్నం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే తాదాత్మ్యత జరుగుతుంది అన్నమాట. ఆ స్వప్నంలో నేను మహారాణిలాగా కనిపించాను. ఆ మహారాణికి పక్కనున్న చెలికత్తెలు అందరూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. నేను ఆ సమయంలో ఒక రాణిగానే నా భావం ఉంటుంది. వాళ్ళు నాకు సేవ చేస్తున్న ఆ అనుభవం కూడా నాకు ఉంటుంది అన్నమాట. అంటే ఆ సమయం నేను అక్కడ నా శరీరం కనబడుతున్న కళలో నేను తాదాత్మ్యత చెందే ఉంటానన్నమాట. ఆ అనుభవాన్ని పొందుతున్నాను. ఎందుకు పొందుతున్నాను? అది నిజం అనుకుంటున్నాను ఆ సమయంలో. కళ కూడా నిజం అనుకుని ఆ కళ కంటున్నంతసేపు నిజంగా భావించి అది ఎట్లా అయితే అనుభవాన్ని పొందుతున్నానో మళ్ళా మెలకు వచ్చిన తర్వాత కానీ అది లేనిది కాదు, నిజం కాదని తెలుసుకోవటానికి మళ్ళా కొన్ని గంటల తర్వాత నిద్రలోంచి లేచిన తర్వాత మాత్రమే తెలుస్తుంది అన్నమాట. అట్లాగే ఈ భగవంతుడు అసలు స్వరూపం నుండి బయటపడి నేనెవరు అని కదలికతో బయటకొచ్చి ఎన్నో రూపాలు దాల్చుతూ ఎన్నో జన్మలు తీసుకుంటూ అక్కడ కూడా ఆ శరీరమే అదే కళ అని చెప్తున్నారు, దివ్య స్వప్నము అని. ఆ దివ్య స్వప్నం ఆయనది. ఆయన దివ్య స్వప్నంలో ఆయనే కలిసిపోతున్నాడు అన్నిటితో. ఆయనే మర్చిపోయి ఉన్నాడు. ఆయన ఎవరో ఆయనకి తెలియకుండా ఉంది. అదే అవిద్య అక్కడ. అందుకని ఆ అవిద్య వల్లనే మిథ్యా జగత్తు నిజమనుకోవటం, ఈ మిథ్యా శరీరాలన్నీ లేనివని తెలియక అక్కడ ఆ దివ్య స్వప్నంలో ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంది. ఈ సృష్టిలో తను ఆ దివ్య స్వప్నంలో చిక్కుకున్నాడనమాట. స్వప్నంలో నిజమనుకుని. పరిణామంలో ఆత్మ ఎరుకతో పరిమిత స్థూల రూపముతోడను అత్యంత పరిమితములైన సూక్ష్మ కారణ దేహములతో ఎరుక లేకను తాదాత్మ్యత చెందుచున్నది. అది అంటే ఈ పరిణామం జరుగుతూనే ఉంది. పైనుంచి భగవంతుడు అలాగా పరిణామం చెందుతూ వాయు రూపాల్లోకి, గ్యాస్ లాంటి రూపాల్లోకి అట్లా నెమ్మదిగా ఈ క్రిమి కీటకాలుగా ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, అలాగ మొదలవుతుంది అన్నమాట. సో అలా వస్తూ ఉన్నప్పుడు పరిమిత స్థూల రూపాలు, చిన్న స్థూల రూపాలు, క్రిమి కీటకాలు, పక్షులు, చిన్న జంతువులు అవ్వచ్చు, చిన్న యానిమల్స్ అవ్వచ్చు, అవన్నిట్లోనే వస్తూనే ఉన్నాడు. వస్తూ అత్యంత పరిమితములైన మళ్ళీ సూక్ష్మ కారణ శరీరాలు కూడా ఆయనే. సో ఇట్లాగా దేహాలతో ఉంటూ ఆయన ఎరుక లేకుండా తాదాత్మ్యత చెందుతున్నాడు. అది ఆయనే ఉన్నాడు. అన్ని 84 లక్షల జీవరాశుల్లోని ఉన్నది ఆయనే, మానవ శరీరంలో ఉన్నది ఆయనే, ఇన్ని లోకాల్లో ఉన్నది ఆయనే, ఎన్నో రూపాల్లో. అయితే ఆయన తను కోల్పోవటం వల్ల ఈ శరీరాలతో తాదాత్మ్యత చెందుతూ ఉన్నాడు. ఆత్మ యొక్క పరిణామ చైతన్యము పరిణామ రూపములతో తాదాత్మ్యం చెందుతుండగా ఇంకను సంస్కారములను సంపాదించుచున్నది. ఇక్కడ ఆత్మ యొక్క తన పరిణామ చైతన్యం, ఈ చైతన్యమే పరిణామం జరుగుతూ ఉంది అని చెప్తున్నారనమాట. అంటే ఆత్మలాగే కదలని స్థితిలోనే ఉంటుంది. ఈ పరిణామం జరిగేది చైతన్యమే అని చెప్తున్నారు. ఈ చైతన్యము పరిణామ రూపాలతో తాదాత్మ్యత చెందుచుండగా ఇంకను సంస్కారాలను సంపాదించుకుంటుంది. అంటే ఈ పాత సంస్కారాలతో జీవించటానికి రెడీ అవుతూ మళ్ళీ కొత్త సంస్కారాలు కూడా ఏర్పరచుకుంటూ ఉందన్నమాట చైతన్యం. ఆత్మ సంస్కారములను ఖర్చు చేయుటకై వాటిని బహిర్గతపరచుటకు తగిన అవకాశమును చూచుకొని భూమిపై ఆ సంస్కారముల అనుభవమును పొందుచున్నది. ఇక్కడ ఆత్మ సంస్కారములను ఖర్చు చేయడానికి, ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖర్చు చేయడం కోసం వాటిని బహిర్గతపరచడానికి తగిన అవకాశంను చూసుకుంటూ ఉంది. భూమిపై ఆ సంస్కారముల అనుభవం పొందుతున్నది. ఈ ఆత్మ ఏ సంస్కారాలు అయితే లోపల ఉన్నాయో అది ఈ చైతన్యం ద్వారా ఈ భూమి మీదకి వచ్చేటట్టుగా రకరకాల జన్మలు తీసుకుంటూ ఆ అనుభవాలు, ఆ సంస్కారం యొక్క అనుభవాలను పొందడానికి సిద్ధమవుతూ ఉంది. స్థూల సంస్కారములు పెరుగుటతో చైతన్యం కూడా పరిణామం ఉందను. ఈ స్థూల సంస్కారాలంటే
మనం అనుకున్నాం కదా మొదట్లో చిన్న ముందు రాయిలోకి వచ్చిందని, లోహాల్లోకి కూడా వచ్చింది చైతన్యం అని, తర్వాత నెమ్మదిగా చెట్లలోకి వచ్చిందని, తర్వాత చిన్న క్రిమికీటకాల్లోకి వచ్చిందని, తర్వాత జలచరాలు, మనం జలచరాలంటే మనకి చేపలు, కప్పలు, పాములు అవన్నీ ఉంటాయి. కొన్ని అక్కడ నీటిలోనే ఉంటాయి, భూమి మీద ఉంటాయి, భూచరాలని. ఇలాగ అన్నిట్లోకి వస్తూ ఆ పరిణామం ఎలా జరిగింది అంటే స్థూల శరీరం ఏదైతే ఉందో అది కూడా పరిణామం జరుగుతూ వచ్చింది. ఆ చిన్న స్థూల శరీరం, చిన్న క్రిమి కీటకాలు, ఈగలు, దోమలు, చిన్న క్రిములు, కీటకాలు ఎంతో చిన్నవి కదా. అట్లా పరిణామం జరుగుతూ కొంచెం పెద్ద సైజుగా, కొద్ది పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజుగా అలా వస్తూ అప్పుడు చిన్న పక్షుల నుండి జంతువుల నుంచి యానిమల్స్ పెద్దవిగా పరిణామం జరుగుతూ వచ్చిందనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. స్థూల సంస్కారములు పెరుగుటతో చైతన్యము కూడా పరిణామం ఉందను. అంటే ఈ చైతన్యము పరిణామం జరుగుతూ వచ్చింది. ఎట్లాగంటే మొదట రాళ్ళలోకి వచ్చింది కదా, అది మరీ చిన్న పరిణామం, అంటే అక్కడ కదలికలు ఏమీ ఉండవు చైతన్యానికి. అట్లాగా తర్వాత కొంచెం మొక్కలు వాటిలోకి వచ్చింది. అది కూడా కదలదు, ఇచ్చే గుణమే ఉంటుంది అక్కడ. కానీ క్రిమి కీటకాలు, పక్షులు, జంతువుల్లోకి వచ్చినప్పటికీ కొంచెం కదలికలతో అటు ఇటు వెళ్ళగలుగుతూ అట్లాగా పరిణామం జరిగిందనమాట చైతన్యం. అట్లాగా మానవుడి వరకు కూడా పరిణామం జరిగిన తర్వాత చైతన్యం పరిణామం జరగడం ఆగింది అని చెప్తారనమాట. అంటే ఇంక అక్కడ వరకు డెవలప్ అయిపోయాక ఇంకా అక్కడ బుద్ధి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మానవుడిలో బుద్ధి కూడా తయారైంది. ఆ తయారైన బుద్ధితో పాటు ఇంకా ఫుల్ఫిల్ అయ్యాడనమాట. ఈ చైతన్యం ఇంకా మార్పులు చేసుకోవడం ఆగిపోయింది. ఇంకా చాలు, ఇక్కడికి పరిణామం సరిపోతుంది అని చెప్పేసి ఆగిందనమాట అక్కడ. ఈ స్థూల రూపముల పరిణామము గమన వేగమును పొందెను. ఈ స్థూల రూపముల పరిణామము గమన వేగమును పొందెను. చక్కగా తొందరగా చక్కగా మార్పులు జరుగుతూ మానవ జన్మ వచ్చే వరకు, మానవుడు తయారైన వరకు పరిణామం జరుగుతూ వచ్చింది. 84 లక్షల జీవరాశులుగా వచ్చింది అంటే అర్థం అదే. ఈ పరిణామ క్రమంలో ఇన్ని రూపాలు వచ్చాయి, ఇన్ని మార్పులు, ఇన్ని డెవలప్మెంట్స్ అన్నమాట వచ్చాయి అన్నమాట. కొన్నిటికి తోకలున్నాయి, కొన్నిటికి తోకలేవు, కొన్నిటికి రెక్కలుండి ఎగిరేలాగా, కొన్నిటికి రెక్కలు లేకుండా, కొన్ని రెక్కలున్నా కిందే నడుస్తాయి, కొన్ని ఆ గాలిలో నడుస్తాయి. ఇట్లాగ ఎన్నో రకాల మార్పులు అనమాట. మనం చూడండి, వంటలు అవి నేర్చుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం చూసారా. మనం ముందు తల్లి దగ్గర కొద్దిగా నేర్చుకుంటాం, అత్తగారింటికి వచ్చి ఇంకొంచెం నేర్చుకుంటాం. ఈ రెండూ కాకుండా మనం సొంత బుర్రతో మళ్ళీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి కొత్త ప్రయోగాలు చేసుకుంటాం. అట్లాగే ఈ ప్రకృతిలో కూడా ఇవన్నీ ఎక్స్పెరిమెంట్సే. ఈ ఎక్స్పెరిమెంట్స్లో 84 లక్షల జీవరాశులు తయారయ్యాయి. అందులో లాస్ట్ది మనకి మానవ జన్మ. ఈ మానవ జన్మగా వచ్చేసరికి కంప్లీట్గా పరిపూర్తిగా ఒక సంతృప్తితో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకున్నారనమాట. ఇంకా చాలు ఈ డెవలప్మెంట్, ఈ పరిణామం చైతన్యాన్ని అనమాట. ఆ పరిణామం ఆత్మది కాదు, ఆత్మది అంతటా నిండి ఉంటాడు. ఆత్మ ఆయన కదలని స్థితిలో అట్లాగే ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. కానీ ఈ చైతన్యం మాత్రం మార్పులు చేసుకుంటూ స్థూల రూపాల్లో మార్పులు జరుగుతూ వచ్చిందనమాట. భగవంతుడు తనను తాను తెలిసి కొనవలెననడి ఆది ప్రేరణ ఫలితముగా చైతన్య పరిణామము, స్థూల రూపముల పరిణామము, భౌతిక ప్రపంచ అనుభవముల పరిణామము సంభవించను. ఇక్కడ భగవంతుడు తనను తాను తెలుసుకొనవలనని, అంటే భగవంతుడు తనను తాను కోల్పోవడం జరిగింది, మరుపులోకి వెళ్ళాడు. అదే అజ్ఞానంగా చెప్పుకుంటున్నాము. దాని కారణంగానే బాహ్య దృష్టితో ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు, ప్రకృతిని. అంతే, అంతర్ముఖంగా ఉండుంటే తనతో తనే ఉంటాడు, తను ఎరుకుతోనే ఉంటాడు, కనుక ఇబ్బంది లేదు. అక్కడ తెలియని స్థితిలో అక్కడ భగవంతుడు తనను తాను తెలుసుకోవాలని ఆది ప్రేరణ ఫలితంగా చైతన్య పరిణామము, స్థూల రూపముల పరిణామము, భౌతిక ప్రపంచ అనుభవముల పరిణామము సంభవించను. ఆయన ఎప్పుడైతే నేనెవరు అనే ప్రశ్న ఆయనకు వచ్చిందో అక్కడ చిన్న కదలిక జరిగింది. సముద్రంలో అల ఎలాగైతే ఉంటుందో అలలాగా ఒక ప్రేరణ కలిగింది. ఆ అల పుట్టటం, ఒక క్షణం ఉండటం, రెండో క్షణమే కలిసిపోవటం సముద్రంలో జరుగుతుంది. అలాగే నీటి బుడగ కూడా పుడుతుంది,
ఒక్క క్షణమే ఉంటుంది, నీటిలో మళ్ళీ కలిసిపోతుంది. అట్లాగా చిన్న చిన్నవి కనుక మనకి క్షణంలో జరిగిపోతున్నాయి అంటే సృష్టి, స్థితి, లయ 3 ఉంటాయి అందులో. అట్లాగే ఈ భగవంతుని స్థితి కూడా ఏమీ లేని మొత్తం సముద్రం ఎట్లా ఉందో మొదట అట్లాగే ఉంటాడు భగవంతుడు. ఆ చిన్న అలా మధ్యలో సముద్రం అంతా ప్రశాంతంగా ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. అది కదలని స్థితిలో ఉన్నట్టుగా మనం భగవంతుడిలాగా లెక్కేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో అలలు ఉండవు, కెరటాలు అవి ఏవి ఉండవు అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే సముద్రం మధ్యలో నేను ప్రయాణం చేయడం కూడా చేశాను సముద్రం పైన. అసలు షిప్పు ఆగినప్పుడు కూడా తెలియలేదు నాకు. ఆగిందని తెలియలేదు, మళ్ళీ బయలుదేరుతుందని కూడా తెలియలేదు. అంత కూల్గా ఉంటుంది అనమాట. అంటే మధ్యలో అంతా నిండుకొండవలే అంటారనమాట. అది కదలని స్థితిలో ఉన్నట్లుగా భగవంతుడిలాగా ఉంటుంది. అందుకని ఈ ఒడ్డులో ఉన్న ఈ చిన్న కొంత మనం చూడగలిగే అంత దూరంలోనే కెరటాలు ఉంటాయి, దాని తర్వాత ఏమీ ఉండవు అనమాట. అందువలన ఈ ప్రయాణం చేసినప్పుడు కూడా ఒక ఫస్ట్ 2-3 రోజుల్లోనే మనకి కెరటాలు తగిలి షిప్లో కూడా కదలికలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది. తర్వాత మధ్యలో అసలు ప్రశాంతంగా ఉంటుంది అనమాట, కదలికే ఉండదు. అది మనకు అందుకే భగవంతుడితో పోలుస్తారు అక్కడ. మరి ఈ పైన వచ్చిన అలలు ఏంటి అంటే ఈ చిన్న కదలిక, లెహర్ అనే ఆది ప్రేరణ కలగటం, ఆ కదలిక కదిలేక చిన్న అక్కడ ఎరుక లేదు, చైతన్యం లేదు, అన్నీ చెప్తూనే మళ్ళా ఎలాగా కదలికలు మొదలయ్యాయి అంటే ఆ అంతర్నిహితంగా అన్నీ ఉన్నాయి కనుక ఆ ఉన్నవి మళ్ళీ బయటపడుతూ నెమ్మదిగా ఒకటి బయటకు వచ్చాయి. ఆ బయటికి రావడం కూడా కోట్ల సంవత్సరాలే పడుతుంది. ఏదో ఇప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసినట్టు కాదు అది. సో అంత ప్రిపరేషన్ జరుగుతూ వచ్చిందనమాట. వచ్చి ఇక్కడ భగవంతుడు తనను తాను తెలుసుకొనవలెననే ఆది ప్రేరణ ఫలితముగా చైతన్య పరిణామము, ఆ స్థూల రూపాలకి పరిణామం జరిగిన దాన్ని చైతన్య పరిణామంగా చెప్తూ భౌతిక ప్రపంచ అనుభవాలు, భౌతికంగా కనబడే ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఆ అనుభవాలన్నీ కూడా పరిణామం సంభవించను వాటికి. అంటే బాహ్యంగా ఇప్పుడు చూడండి, ప్రకృతి అంటే మానవ శరీరమే కాదు, 84 లక్షల జీవరాశులే కాకుండా బయట ప్రకృతి ఎన్నో కనిపిస్తాయి కదా, అక్కడ కూడా మార్పులు జరుగుతూనే వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఆకాశం, మనకు కనిపించే ఆకాశం, మనం మాట్లాడుకునే వాయువు, ఇవన్నీ స్థూల రూపాలు. కానీ సూక్ష్మం ఉంది, వాటికి కూడా సూక్ష్మ ఆకాశం ఉంది. అలాగన అందుకని ఇక్కడ మనకి ఇవి తెలిసే వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ తెలియక ముందు కూడా కనబడని విధంగా ఉన్నాయి అన్నీ కూడా. అవన్నీ కూడా ఇప్పుడు అవన్నమాట పరిణామాలు చెందుతూ వచ్చాయి. ఇప్పుడు పంచభూతాలు కూడా తయారవ్వక ముందు పంచ తన్మాత్రలుగా ఉన్నాయి. అవి దేనికదే సపరేట్గా ఉంది. మళ్ళీ అవన్నీ ఒకదానికొకటి కలిసేసరికి ఒక స్థూల రూపాలు వచ్చాయి. అప్పుడు సృష్టి జరిగింది అని చెప్తారనమాట. అందుకని ఈ సృష్టి జరిగే ముందు అవి ఎన్నో మార్పులు చేసుకుని వచ్చిందనమాట చైతన్యం. అఖిల భౌతిక సృష్టి యొక్క పరిణామ ప్రగతిని అనుసరించి ఇతర లోకములతో పాటు భూమి కూడా పరిణామం ముందుచూ వచ్చింది. అంటే ఈ అఖిల భౌతిక సృష్టి యొక్క పరిణామ ప్రగతిని అనుసరించి ఇతర లోకములతో పాటు భూమి కూడా పరిణామం పొందుతూ వచ్చింది. అంటే భూమి గురించే మనం మాట్లాడుకోవట్లేదు ఇక్కడ, అన్ని లోకాల్లోని పరిణామాలు జరుగుతూ వచ్చాయని చెప్తున్నారు. లోకాల సృష్టి జరిగాయి, అక్కడ భూమి కూడా వచ్చింది, భూమి మీద కూడా పరిణామం జరిగింది. భౌతిక గోళము అసంఖ్యాక ప్రపంచములు, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, నక్షత్రములు ఇంతెందుకు చాలా మోటైన జడ పదార్థము నుండి బహు సున్నితమైన భౌతిక పదార్థము వరకు వీటన్నింటితో కూడి ఉన్నది. అంటే ఇక్కడ ఈ పదార్థాలు తయారైన వాటి గురించి చెప్తూ ఉన్నారు. భౌతిక గోళము, భౌతికంగా కనిపించే గోళాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మనకు తెలుసు కదండి, ఆకాశంలోకి చూస్తేనే మనకే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి కదా. ఇవన్నీ కూడా మనకి కనబడేవి కొన్ని, అందులో కనబడకుండా ఉన్నవి ఎన్నో ఉంటాయట. సో చాలా ప్రపంచాలు, చాలా సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, నక్షత్రాలు, ఇన్ని రకాలుగా ఎన్నో తయారైనయట.
ఇంతెందుకు, చాలా మోటైన జడ పదార్థం నుండి, అంటే జడ పదార్థము అన్నది కొద్దిగా మోటైనది అని చెప్తూ బహు సున్నితమైన భౌతిక పదార్థం కూడా, చాలా సున్నితమైన భౌతిక పదార్థాలు కూడా ఉన్నాయి వరకు, వీటన్నింటితో కూడి ఉన్నది అంతే. ఇప్పుడు మనం చూడండి, కొండలు చూసాం అనుకోండి, అది ఎంత స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది కదా, కదలనిదిగా కనిపిస్తుంది. మరి అలాంటి భౌతిక పదార్థాలే సున్నితంగా ఉన్నవి కూడా ఉంటాయి, చాలా సున్నితంగా, ఇలా పట్టుకుంటే అలా చిరిగిపోయేటట్టుగా ఉంటాయి కదా. సో అలాగా సున్నితంగా ఉన్నవి ఉన్నాయి, మోటైనవి ఉన్నాయని చెప్తున్నారనమాట. ఆత్మ యొక్క చైతన్యము స్వయముగా పూర్ణముగా పరిణామం చెందగలుగలందులకు గాను వేరే మార్గము లేక ఈ సంస్కారముల సుడిగుండంలో చిక్కుకుపోయినది. ఇక్కడ ఈ ఆత్మ యొక్క చైతన్యము స్వయంగా పూర్ణం అవ్వాలి అంటే ఒకసారి విడిపోయి వచ్చేసిన తర్వాత మళ్ళీ పూర్తయ్యి తనకు తను తెలుసుకుని తను ఎన్ని స్టేజ్ల్లోంచి కిందకి దిగిపోయిందో అన్ని స్టేజ్లు దాటుకుంటూ మొదట జీవుడిగా ఉన్న ఆత్మ జీవుడి నుంచి ప్రత్యేగాత్మగా తెలుసుకోవాలి, ప్రత్యేగాత్మగా తెలుసుకున్న తర్వాత పరమాత్మగా గుర్తుంచుకోవాలి, పరమాత్మ అయిన తర్వాత పరబ్రహ్మ స్థితిలో ఉంటూ అప్పుడు కదలని వాడిలోకి ఐక్యం అవ్వేలాగా ఆ ఎరుకను కూడా విడిచిపెట్టి ఐక్యం అయ్యే విధంగా తయారవ్వాలి, అప్పుడు కదా పూర్ణం అవుతుంది. సో అట్లా చేయాలి కనుక ఈ పూర్ణం అవ్వడం కొరకే ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్న దానిలో ఈ మార్గం వచ్చిందనమాట. ఈ సంస్కారాలు సుడిగుండంలో పడిపోయింది, చిక్కుకోవాల్సిందే. ఎందుకంటే మనకి ఒకటి తెలియాలి అంటే మనం అందులో చిక్కుకొని మళ్ళీ జ్ఞానంగా తెలుసుకుని బయటపడాల్సిందే. ఇప్పుడు మనం ఏం చెప్తారు చూడండి, వైరాగ్యం గురించి చెప్తా ఉంటారనమాట. ఎట్లా అంటే శ్మశాన వైరాగ్యం, పురుటి వైరాగ్యం, ఇవి చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవి ఆ క్షణం పిల్లల్ని కనేటప్పుడు తల్లి అయ్యే ఇంత బాధపడాల్సిందా నేను, ఇంక మరి నాకు పిల్లలొద్దు అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఆ బాధపడుతూ ఉన్న కాసేపే పిల్లని తీసుకొచ్చి పక్కన వేసేసరికి వెంటనే అబ్బా బాబు చాలా బాగున్నాడు, తర్వాత పాప పుడితే బాగుంటుందని ఆ క్షణమే తన మనసులో మళ్ళీ కోరిక కొత్తగా వచ్చేసింది. దాని ముందు క్షణం ఏమనుకుంది, అమ్మో ఈ బాధలు భరించలేను, నాకు వద్దురా నాయన, ఇంక ఇది చాలు అనుకుంది. ఒక క్షణంలో మరుపు వచ్చింది, ఆ అందానికి ఆ వ్యామోహం, పిల్లడు నా కొడుకు అనే వ్యామోహంలో పడేసరికి చిక్కుకుని ఏమనుకుంది, మళ్ళీ కొత్త కోరిక కోరుకుంది. అట్లాగే మనం ప్రతీదీ కూడా అలాంటి వైరాగ్యాల వల్ల మనకి ముక్తి రాదు. మనకి ఎలాంటి వైరాగ్యం రావాలి అంటే ఒక జ్ఞానంతో కూడిన వైరాగ్యం రావాలి. అది అర్థమయ్యి దాన్ని కోరిక వలన ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆ కోరిక వలన ఉపయోగం ఏమీ లేదు కదా, ఇదంతా లేనిదే కదా అని తెలుసుకొని వైరాగ్యం వస్తే అది స్థిరపడుతుంది. అలా పూర్తి అవ్వాలి అంటే ఏంటి అవ్వాలి, చిక్కుకోవాలి. మనం ఈ చిక్కుకున్న దానిలో ఇబ్బందులు తెలియాలి, తెలిసి చాలా చాలా కష్టంగా ఉంది, ఇందులోంచి బయటికి ఎట్లాగైనా పడాలి అనే ఒక ఆలోచన రావాలి. వచ్చినప్పుడు ఏం చేయాలి దానికోసం అనుకుంటే ఒక గురువు దొరికితే ఆ గురువుని పట్టుకొని జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ఇమిడ్చుకొని లోపల పూర్తిగా అన్వయించుకొని అప్పుడు కదా పూర్తి చేసుకోగలుగుతాడు. సో అంతవరకు ఏంటవుతుంది, దాని ముందంతా కూడా ఈ చిక్కుకోవటమే జరుగుతుంది అన్నమాట. సో సృష్టిలో ఉన్న ఈ దైవ స్వప్నంలోని, దివ్య స్వప్నంలోని ఆయనకాయనే మర్చిపోయాడు. దివ్య స్వరూపాలన్నీ కూడా తనకు తనే ఆ స్వరూపాలు అనుకుని ఆ దేహభావంతో చిక్కుకోవడం జరిగింది. అదే ఇక్కడ చిక్కుకోవటం. అట్లాగే సో అక్కడ ఆత్మ యొక్క చైతన్యం స్వయముగా పూర్ణముగా పరిణామం చెందగలుగుటకు వేరే మార్గం ఏమీ లేదు. ఈ సంస్కారముల సుడిగుండంలో చిక్కుకుపోయినది. ఎంతవరకు చిక్కుకుంది అని చెప్తున్నాడు. మనం మరి 100 జన్మలు ఎత్తాం కదమ్మా చిక్కుకోవడానికి. దీని ముందు 84 లక్షల జీవరాశులుగా వచ్చాము, తర్వాత మానవ జన్మ వచ్చింది, ఎన్నో 100 సార్లు మానవుడిగా వచ్చాము, ఇంకా ఇప్పుడిప్పుడుకి కొంచెం ఇంకా ప్రత్యేగాత్మ స్థితికి వెళ్ళామా లేదా అంటే క్వశ్చన్ మార్క్గా ఉంది మనకి. అంటే ఎన్ని జన్మలు ఎత్తుతున్నాము, ఎన్నిసార్లు వచ్చాము, మరి ఈ సంస్కారంలో చిక్కుకొని ఎన్నాళ్ళైంది కదా, అందుకని అంత చిక్కుకోవడం జరిగింది అని చెప్తున్నారనమాట. సో ఎంతవరకు చిక్కుకొని ఉంటావు అంటే ఆత్మ తాను అనంతుడునని తెలుసుకోవటం, శాశ్వతమని తనకు తాను తెలుసుకోగలగాలి. పరమాత్మలో శాశ్వతంగా ఉన్న
ఉన్నాననియు అనుభూతి పొందాలి. అంటే తనకు తను తెలియటమే కాదు, ఇప్పుడు గురువులు మనకు చెప్తున్నారు నువ్వు నేను ఒకటే, అంతా నిండి ఉన్నది చైతన్యమే అని. అన్నంత మాత్రాన మనకు ఆ అనుభవం వస్తుందా అంటే రావటం లేదు కదా. సో తెలుసుకోవాలి, తెలుసుకున్నది అనుభవంలోకి రావాలి. ఆ అనుభూతి పొందినప్పుడు నేను పరమాత్మ ఒకటేననే అనుభూతి రావాలన్నమాట. తన అనంత జ్ఞాన శక్తి ఆనందములను అనుభవించినంత వరకు కూడా తను ఎప్పుడైతే ఆనంద స్వరూపం బ్రహ్మానందము అంటాం, అలాంటి స్థితి తనకు తనగా అనుభవిస్తూ ఆ అనంత శక్తితో ఉంటూ అనంత జ్ఞానాన్ని పొంది ఎప్పుడైతే ఉంటాడో ఆ అనుభవంతో అదే నేను, నేనే అది, ఇంకా రెండుగా లేవు, ఉన్నదంతా ఒకటే అనే అనుభవం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు ఈ చిక్కుకోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ సంస్కారంలో చిక్కుకోవటం జరుగుతూనే ఉంది. ఎందుకంటే క్రిందటిసారి నేను తెలుసుకుని చనిపోయేసరికి అర్థమైనప్పటికీ కూడా మళ్ళీ పుట్టేసరికి మరుపు వచ్చింది. మళ్ళీ మరుపు వచ్చి మళ్ళీ అన్నీ మర్చిపోయి మళ్ళీ అన్నీ చిక్కుకొని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ సాధన చేసి పూర్తి కాలేదు కదా సాధన, అందుకే మళ్ళీ పూర్తిగా మరుపులోకి వచ్చిందనమాట. అట్లాగా మనం ఎన్నోసార్లు చేస్తూ మొత్తానికి అనంతంగా నన్ను నేను తెలుసుకునే వరకు కూడా ఈ సంసారాల్లో చిక్కుకోవటం జరుగుతూనే ఉంటుంది. పరిణామంలో ఆత్మలు తక్కువ రూపములను విడిచిపెట్టుచు హెచ్చు రూపములతో చేరుచున్నవి. ఈ పరిణామ క్రమంలో ఆత్మలు తక్కువ రూపాలతో, చిన్న చిన్న రూపాలతో మొదట వచ్చి అవి విడిచిపెడుతూ మళ్ళీ హెచ్చు రూపాల్లోకి వెళ్తూ వచ్చిందనమాట. చైతన్య పరిణామము రూప పరిణామమునకు సంబంధించినదే కానీ ఆత్మలకు సంబంధించినది కాదు. ఇక్కడ చైతన్య పరిణామము రూపాల వరకు చెప్తున్నారనమాట. ఈ రూపములకు సంబంధించినదే కానీ ఆత్మకు సంబంధించినది కాదని చెప్తున్నారన్నమాట. ఇక పరిణామం పొందుచున్న చైతన్యము స్థూల రూపము చైతన్యమే గాని సూక్ష్మ మానసిక దేహము చైతన్యం మాత్రం కాదు. ఇక్కడ ఈ పరిణామం చెందుతూ ఉంది కదా దేహం, అది చైతన్యమట. స్థూల రూపము చైతన్యమే కానీ ఈ సూక్ష్మ మానసిక దేహాలు ఉన్నాయి కదా, అవి మాత్రం చైతన్యం మాత్రం కాదట. ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ శరీరాలే మనకి మళ్ళీ మళ్ళీ మారుతున్నాయి, కానీ లోపల ఉన్న సూక్ష్మం కారణం కూడా మానసిక శరీరం ఏదైతే మనం నేర్చుకుని చనిపోతామో ఆ సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళి మళ్ళీ శరీరంలోకి అదే ఎంటర్ అవుతుంది అన్నమాట. అందువలన అది మాత్రం అలాగా స్థిరంగా మనకి పూర్తి ఎన్లైటన్మెంట్ వచ్చే వరకు కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ చైతన్యం మార్పు వస్తుంది. ఈ శరీరాలు మారుతున్నాయి తప్ప ఆ సూక్ష్మ మానసిక దేహం మాత్రం చైతన్యం మాత్రం కాదు అని చెప్తున్నారు. పరిణామ ప్రక్రియలో చైతన్యము పరిణామం పొందుటతో రూపములు, లోకములు, సంస్కారములు పరిణామం పొందుతున్నవి. ఈ పరిణామ క్రమం జరుగుతున్న దానిలో చైతన్యము పరిణామం పొందుతూ వస్తుంది కదా, అక్కడే రూపాలు మారుతూ వస్తున్నాయి. లోకాలు కూడా మనం చెప్తారు కదండి 14 లోకాలు ఉన్నాయని, అలాగా అంటే ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. అలాంటి కోట్ల కొలది బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్ని బ్రహ్మాండాల్లోని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 14 లోకాలు 33 కోట్ల దేవతలు అన్నీ ఉంటారు ప్రతి బ్రహ్మాండంలో కూడా. సో సృష్టి గురించి మనం చెప్పుకోవాలంటే అసలు మనకు అర్థమే అవ్వదన్నమాట, అలాంటి సృష్టి. అందుకు ఇక్కడ మనం ఒక బ్రహ్మాండం గురించే మాట్లాడుకుంటూ ఉండాలి అంతే. అంతటా ఉన్నది ఎన్నో బ్రహ్మాండాలుగా ఉన్నా కూడా మనం మాట్లాడుకునేది ఒక దగ్గర, మనం ఎక్కడున్నామో దాని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఈ చైతన్యము పరిణామం పొందుతూ రూపాలుగా, లోకాలుగా, సంస్కారములుగా పరిణామం పొందుతూ ఉంది. అంటే చిన్న చిన్న రూపాలతో నుంచి పెద్ద రూపాలకి, చిన్న చిన్న లోకాల నుంచి పెద్ద లోకాలకి, సంస్కారాలు కూడా చిన్న చిన్న సంస్కారాల నుంచి పెద్ద సంస్కారాల వరకు పెరుగుతూ వచ్చిందనమాట. అంటే సంస్కారాలు ఏంటి, చిన్నవి పెద్దవి ఉంటాయా అనుకోవచ్చు మనం. మానవుడికున్నంత ఆలోచన, మానవుడికున్నంత ఊహ, మానవుడికున్నంత కోరికలు మిగిలిన వాటికి ఉండవు కదమ్మా. అందుకని అనమాట చిన్న చిన్నవి అయితే వాటికి ఏంటుంటుంది, పుడతాయి చనిపోతాయి, 24 గంటలు కూడా జీవించుండవు అవి. అలాంటప్పుడు వాటితో పోలిస్తే తర్వాత పెద్ద రూపాలు వచ్చాయి, పెద్ద లోకాలు కూడా చిన్న లోకాల నుంచి పెద్ద లోకాలకు వచ్చాయి. అలాగే సంస్కారాలు కూడా చిన్నవి నుంచి పెద్దవికి అయ్యాయి.
ఈ నిద్రించిన మానవుడు తన నేత్రములను మెల్లమెల్లగా తెరుచుట వంటిదే ఈ పరిణామక్రమం. పడుకుని పోయాడు, గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాడట మానవుడు. వాడు లేచేటప్పుడు చిన్న కదలిక వచ్చేసరికి ఆ కదలికతో పాటు చిన్న ఎరుక మొదలవుతుంది, మనసు బయలుదేరుతుంది. నేను అని గుర్తొస్తుంది, నా పేరు గుర్తొస్తుంది, నేను మంచం మీద ఉన్నానని గుర్తొస్తుంది. ఓ నేను మా ఇంట్లో పడుకున్నాను కదా, ఈ బెడ్రూమ్లో కదా ఉన్నాను నేను అని, ఇది ఉదయం అయింది కదా అని ఇవన్నీ తెలుస్తూ 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 నెమ్మదిగా కళ్ళు విప్పుతాడు. ఆ విప్పేటప్పుడు కూడా సడన్గా కళ్ళు ఒకేసారి ఓపెన్ అవ్వవు, నెమ్మదిగా 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 ఓపెన్ చేస్తాడట. అలాగే ఈ పరిణామక్రమం కూడా జరుగుతుందంట. అది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇక్కడ. ఈ క్రమం చైతన్యం పరిణామం జరగడం అట్లాగే జరుగుతుంది అని. ఆత్మ యొక్క చైతన్యము సంపూర్ణంగా పరిణామం పొందిన తరువాత తొలి మానవ రూపంతో సంయోగం అందగానే దాని పరిణామము సరిసమాప్తి అయినది. అది ఇక్కడ ఈ పరిణామ క్రమంలో క్రిమికీటకాలు, జంతువులు, పక్షులు అన్నీ వచ్చి పెద్ద పెద్ద వృక్షాలు, జంతువులు అన్నీ వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత మానవుడు వచ్చాడు. మానవుడిగా వచ్చే వరకు పరిణామం జరిగిందని, ఆ మానవ రూపం పూర్తిగా అయ్యేసరికి అక్కడ ఈ పరిణామం పరిసమాప్తి చెందింది అని చెప్తున్నాడు. అంటే ఈ చైతన్యము అక్కడ మానవ జన్మ వచ్చేసరికి ఆ మానవ రూపంతో సంయోగం చెంది ఇంకక్కడ సంతృప్తి పడిపోయి ఇంకక్కడితో ఆగిపోయింది పరిణామక్రమం అన్నమాట. ఆత్మ యొక్క చైతన్యము సంపూర్ణంగా పరిణామం పొందిన తరువాత మానవ రూపంతో తాదాత్మ్యత చెందుట ప్రారంభించును. ఆత్మ యొక్క చైతన్యము సంపూర్ణంగా పరిణామం పొందిన తర్వాత మానవ రూపంతో తాదాత్మ్యం చెందుట ప్రారంభించింది. అది పరిణామం జరిగినంతసేపు రూపాలు మారుకుంటూ వచ్చాయి. అక్కడ అయిపోయింది కదా. అక్కడ ఇప్పుడు ఇంక పరిణామం ఆగిపోయింది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా వ్యామోహం పెంచుకోవడం మొదలుపెట్టింది. ఈ మానవ దేహం ఇంక సంతృప్తి అయిపోయింది, దానికి ఇంకా మార్పులు లేవు, దేహం మీద ఇంకా మార్పులు లేవు కదా. ఇక్కడతో ఇది ఆగింది పరిణామక్రమం. అప్పుడు ఏమైంది, ఈ దేహమే నేను అంటూ దాని మీద ఇష్టం పెంచుకుంది అన్నమాట, తాదాత్మ్యత పెంచుకుంది. పరిణామంలో ఆత్మ యొక్క చైతన్యము ఒక స్థూల రూపం ద్వారా కొన్ని యుగముల పాటు భౌతిక ప్రపంచ అనుభవం పొంది యుగముల అనంతరము రూపమును విడిచిపెట్టి ఇంకనూ హెచ్చు చైతన్యమును హెచ్చు అనుభవము సంపాదించుటకై తాను విడిచిపెట్టిన రూపము కంటే మరి ఒక హెచ్చు రూపమును తీసుకొనుచున్నది. అది అంటే మళ్ళీ పాత విషయమే మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. అంటే ముందు శిలలుగా వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా, పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ కూడా చైతన్యం ముందు అక్కడే మొదలైందని, అలా శిలల్లో వచ్చిందని, శిలల నుంచి లోహాలుగా వచ్చింది. మళ్ళీ ఆ శిలల్లో కూడా మీకు మొదట క్లాస్లో చెప్పుకున్నామేమో మరి, శిలల్లో ఇప్పుడు కొండ ఉందండి, కొండలో మనం గమనిస్తే చాలా గట్టిగా ఉండి షైనింగ్తో ఉంటుంది కొండ. కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు గుండగుండగా అయిపోయి చాలా అంటే అందులో షైనింగ్ ఉండదు, రాయి గట్టిగా ఉంటుంది, ఇలా పట్టుకుని అంటే విరిగిపోద్ది అనమాట, గుండలా అయిపోద్ది. అందులో చైతన్యం లేదని అర్థం. చైతన్యంతో ఉన్న రాయి చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని శిల్పి తెచ్చుకున్నాడంటే ఆ షైనింగ్ ఎక్కువగా ఉన్న రాయినే తెచ్చుకుంటాడు, గట్టిగా ఉంటుంది, దాన్ని చక్కగా శిల్పంగా చెక్కగలుగుతాడు. అదే కొంచెం నెమ్మదిగా విరిగిపోతుంది అనుకున్న రాయిలో చైతన్యము కోల్పోయింది అంటే అది ఎప్పుడైతే నాకు ఇక్కడ జన్మ చాలనుకుంటుందో, దానికి పరిణామం కావాలనుకుంటుందో వెంటనే అందులో చైతన్యం బయటకు వచ్చేస్తుంది. అది పొడి పొడిగా అయిపోయి రాలిపోద్ది అనమాట. ఆ కొండంతా కూడా గుండగా అయిపోద్ది, ఏ రాయి అయినా సరే చైతన్యం బయటపడినప్పుడు. అది మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు లోహాల్లోకి వస్తుంది అనమాట. లోహాల నుండి వృక్ష సంతతిలోకి వెళ్తుంది. ఎక్కడైనా రియలైజేషన్ వస్తూ ఉంటుంది దానికి. అంటే ఇక్కడ నాకు చాలు, ఇది బాగాలేదు, ఆ నెక్స్ట్ దానిలోకి వెళ్తే బాగుంటుంది, అలా ఉంటే బాగుండు నేను అనుకునేకే ఇక్కడ సమాప్తి అయిపోయి అప్పుడు వేరే దానిలోకి వెళ్తుంది, వృక్షాల్లోకి. వృక్షాల నుంచి క్రిమికీటకాల నుంచి మత్స్యములు అంటే చేపలు, అవి అక్కడ మత్స్యం నుండి పక్షుల నుంచి జంతువుల నుంచి మానవుడి వరకు కూడా పరిణామం జరిగింది. ఈ రూపములను తీసుకున్నది మానవ రూపంతో పరిణామము ఆగిపోయినది. మానవ రూపం వచ్చే వరకు మారుతూ వచ్చింది చైతన్యము, ఇంకక్కడ ఆగిందనమాట.
అభావము యొక్క అత్యంత పరిమితమైన తొలి సంస్కారము కారణంగా, ఇక్కడ అభావము యొక్క అత్యంత పరిమితమైన తొలి సంస్కారం కారణంగా ఇక్కడ అనంతుడు, సంస్కారములు లేనివాడు, నిరాకారుడు, శాశ్వతుడు అయిన పరమాత్మ తనను పరిమితుడు అనుకుంటున్నాడు. ఇక్కడ ఏమైంది, అసలు అతను ఎక్కడ పూర్తిగా అంతా నిండి ఉన్నవాడు కదా, అక్కడి నుంచి అలా దిగి కిందకి వచ్చేసి అక్కడ ఏమైంది, తను ఇవన్నీ కూడా తెలుసుకొని స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. మర్చిపోయాడు కనుక తనను పరిమితుడనియు అనుమాత్రుడనియు ఒక ప్రాణి నేను అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అండి, ఎందుకు ఏడుస్తాం, ఎవరైనా చనిపోయినప్పుడు ఈ ప్రాణం పోయిందే అని ఏడుస్తాం. పోయింది ప్రాణమే కదా, వాడు అంటే ఇంకా ఆ మనిషి ప్రాణమే ఇంకా అనుకుంటున్నామే, కానీ ప్రాణం పోతే ఆ చైతన్యం ఉంది, ఇంకా తర్వాత మళ్ళీ అది జీవించే ఉంటుంది, మళ్ళీ ఇంకో శరీరం వస్తుందని ఇప్పుడు కదా తెలిసింది మనకి. ఇంతవరకు మనం అలాగే కదా బాధపడుతూ ఉన్నాము. ప్రాణమని, జడమని, ఈ జడ పదార్థమే నేను అనుకోవటం, ఇలాగా ఈ అనుభూతి చెందుతూ వచ్చాడట మానవుడు. పరిణామం పొందిన చైతన్యము సృష్టి యొక్క అనుభవమును సంపాదించుచున్నప్పుడు, అంటే ఈ పరిణామము చెందుతున్న చైతన్యము సృష్టి యొక్క అనుభవాన్ని సంపాదించు ఉంటాడు. అభాసము, నశ్వరము అయిన సృష్టిని యథార్థమైనదిగా, అనంతమైనదిగా అనుభవము పొందుతూ ఉంటాడు. అంటే ఇది లేనిది కదా, సృష్టి అంతా లేనిది, శాశ్వతం కూడా కాదు, అది నాశనం అయిపోయేదే. అయినప్పటికీ కూడా ఆ సృష్టి యథార్థమైన అనుకుని, అదే అనంతంగా ఉందనుకుని, అదే శాశ్వతం అనుకుంటాడనమాట. ఆ విధంగా అనుభవాన్ని అలాగే పొందుతాడనమాట. మనం కూడా చూడండి, ఏది జరుగుతున్నా మనం ఎంతో క్లాసులు వింటున్నాం, ఇంకా చెప్పాలంటే విన్నప్పటికీ కూడా మళ్ళీ మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు అయ్యో ఈ శరీరం పోతుందేమో, ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే చాలా విలవిల్లాడిపోతూ ఉంటాం. అంటే ఇది శాశ్వతం కాదని తెలుసు, ఒక సంస్కారం ఏదో ఉండే వచ్చాం మనమని తెలుసు. మన ఇంట్లో వచ్చిన వాళ్ళే కాదు, పిల్లలే కాదు, పెద్దలే కాదు, అందరూ వాళ్ళ సంస్కారాలకు అనుకూలంగా వచ్చారు, అది పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు, అక్కడ మళ్ళీ మిగిలిపోయినవి అక్కడ పూర్తి చేసుకుంటారు అని అన్నీ తెలుసు మనకి. అయినప్పటికీ ఎవరికైనా బాగాలేదని కానీ ఏదైనా వినంగానే విలవిల్లాడిపోతూ ఉంటాం. ఎందుకు విలవిల్లాడిపోతున్నాము అంటే, ఇది నేను, ఈ శరీరమే శాశ్వతం, ఇదే కదా, ఇది లేకపోతే ఇంక లేను కదా నేను అనుకోవడం వల్ల అలా బాధపడుతున్నాం. ఈ లోపల ఉన్నది వేరు, ఇది జడం, ఇది లేనిది, ఇది ఈ పదార్థమే లేదు, ఇది నాశనం అయిపోతుంది తప్ప లోపల ఉన్న నేనుకే ఎరుకుంది, అదే జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోకుండా ఉంటే ఇది శరీరం, దీనికి శవం అని పేరు కదా. ఎరుకతో ఉండి ఆ ఎరుకకి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానమే కదా మనం నిజానికి. ఇది లేకపోయినా ఆ జ్ఞానం మళ్ళీ వెళ్తోంది, ఇంకో జన్మ తీసుకుంటుంది కదా, అది ఉంది కదా శాశ్వతంగా. అందుకని దానికోసమే కదా మనం తెలుసుకోవాల్సింది అది కదా. సో మనం ఈ శరీరానికి లేనిదని తెలియక, ఇది శాశ్వతం కాదనే విషయం ఎన్నిసార్లు వింటున్నా ఇంకా స్థిరపడలేదు కనుక మనం దుఃఖపడుతూ ముందుకు వెళ్తున్నాం అన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే సంస్కారములే, సమస్త అనుభవములకు సంస్కారములే కారణం. దీనికి అంతటికీ కారణం పాత సంస్కారం. అక్కడ జ్ఞానం లేదు కనుక ఇప్పుడు బాధపడుతున్నాను, ఇప్పటికి మళ్ళీ ఇలాగే చనిపోతే మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఇలాగే బాధపడుతూ ఉంటాను అనమాట. అందుకని ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కనుక, గురు సమక్షంలో ఉన్నాం కనుక, మంచి మంచి శాస్త్ర వాక్యాలు వింటున్నాం కనుక ఇక్కడ దృఢపరచుకుంటే ఈ దుఃఖం మళ్ళీ జన్మకు వెళ్ళదు. ఇంకా ఇక్కడ జ్ఞానం వచ్చి వెళ్ళాం, అప్పుడు నెక్స్ట్ లైఫ్ ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. రూప పరిణామము, చైతన్య పరిణామం అనేది విశ్వ కర్మాగారంలో తయారు అయ్యే వస్తువులు. అంటే ఈ రూపాలు మారుతూ ఉండడం, చైతన్య పరిణామం జరగడం, ఇవన్నీ కూడా ఈ విశ్వం అనే కర్మాగారంలో తయారవుతున్నాయంట. చైతన్యము మానవ రూపం అందే అనంతము కాగలుగును. ఈ చైతన్యము మానవ రూపం నందే అనంతము కాగలుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మానవ జన్మలోనే చైతన్యం వికాసం జరుగుతుంది.
అంటే బుద్ధి ఉన్నది మానవుడికే కనుక ఈ 84 లక్షల జీవరాశుల్లో వచ్చినప్పుడు కూడా అక్కడ ఆత్మజ్ఞానం పొందే అవకాశం లేదు. మానవ రూపంలోనే అది అనంతమని తెలుసుకునే అవకాశం ఉంది. అంటే అది అనంతంగా ఉండి మర్చిపోయి కిందకొచ్చి నేనెవరు అనుకుని వచ్చింది, మర్చిపోయింది, అన్నిట్లో తాదాత్మ్యం చెందింది. ఇప్పుడు మళ్ళీ తెలుసుకునే అవకాశం దానికే ఉంది, మానవ శరీరానికే ఉందన్నమాట. ఈ చైతన్యం మానవ రూపంలో ఉండంగానే ఈ అనంతం నేను అని దానికదే పరిమితంగా అనుకుంది, దానికదే అనంతమని గుర్తించుకునే స్థితిలోకి వెళ్తుంది అన్నమాట. మానవ రూపము రూప పరిణామము యొక్క అంతిమ దశ. ఈ మానవ రూపము రూప పరిణామం యొక్క అంతిమ దశ అంటే ఈ రూపాల్లో మార్పు చెందుతూ కంప్లీట్ అయిపోయింది మానవ శరీరం దగ్గరికి వచ్చాక. అది అంతిమ దశ దానికి. ఆత్మ అనంతమైనది కాబట్టి ఆత్మ యొక్క చైతన్యం కూడా అనంతమగును. ఆత్మ అనంతం కదా, అందువలన ఆత్మ యొక్క చైతన్యం కూడా అనంతమే. కానీ అది ఎలా అనుకుంది? ఆ చైతన్యము శరీరాల్లోకి వచ్చి నేను తక్కువ అనుకుంది కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆత్మ ఎలా అయితే అనంతమో దాని యొక్క చైతన్యం అంటే సూర్యుడు చాలా పెద్దగా ఉన్నాడు, అక్కడ సూర్యుడిలోంచి వచ్చిన కిరణాలు మనకు తాకాయి ఇక్కడ కదా. సూర్యకిరణం అనేసరికి చిన్నగా చూస్తున్నాము, సూర్యుడు అంటే పెద్దగా చూస్తున్నాం. అదే ఇక్కడ ఆత్మ అంతటా నిండి ఉన్నవాడే అతని నుంచి వచ్చిన ఇక్కడ ఈ చిన్న చైతన్య రూపంలో వచ్చింది, వచ్చి ఒక శరీరంలో ఉంది, ఇంకో శరీరంలో ఉంది, ఈ శరీరాలను మార్చుకుంటూ వెళ్ళింది. ఇవన్నీ కూడా చిన్నగా పరిమితంగా అనుకుంటున్నాం. కానీ ఈ చైతన్యం కూడా ఆత్మ యొక్క చైతన్యమే కనుక అదే అనంతమైనప్పుడు దాని యొక్క ప్రకాశమే ఇది, దాని యొక్క చైతన్యం కనుక ఇది కూడా అనంతమే. ఇక్కడికి ఇలా ఆపుకుందామండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.